నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమాల్లో మనం నిత్యం ఒక పండగ పాట సరదాగా పాడుకుంటూ ఉంటాం. అది పెళ్లిపాటే అయినప్పటికీ, వివాహ భోజనంబు అని పెళ్లిపాట అయినప్పటికీ, ఇంటి నిండా పిండి వంటలు వచ్చాయంటే ఆ పాట తప్పనిసరిగా మనకి గుర్తొస్తుంది. ఆ పాట అనగానే ఆ పాట పాడిన మాధవపేది సత్యం గారు. అంటే ఈ పాటకి ఎంత ప్రసిద్ధి వచ్చిందంటే, ఇప్పుడు ఆ సినిమా విడుదలై 65 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీను ఈ రోజుకి నిత్యనూతనం. పాటలో బలంతో పాటు ఆ గాత్రంలో బలమే మనకి ఆ పాటని చిరస్థాయిగా నిలిపింది. అంటే ఈ ఒక్క పాటే మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నామని కాదు, మాధవపేది సత్యం గారి పేరు చెప్పగానే ఎన్ని సరదా పాటలు గుర్తొస్తాయో అందరికీ తెలుసు. అయితే సత్యం గారు ఇంట్లో ఎలా ఉండేవారు, పిల్లలతో ఒక నాన్నగా ఎలా ఉండేవారు అనే విషయాలు వాళ్ళ అబ్బాయి మాధవపేది మూర్తి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా చెప్పాం కదా, ముందర వివాహ భోజనం ఏ పెళ్లిలో అయినా సరే నాన్నగారి పాట వినపడాల్సిందే మాకు. ఫస్ట్ నాన్నగారి నేపథ్యం చెప్పండి. వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు, ఎక్కడ పుట్టారు? మా మాధవపేది వంశం అదేంటి, మాకు గ్రామం వచ్చి బ్రాహ్మణ కోడూరు, అంటే బాపట్ల తాలూకా, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో. సో నాన్న పుట్టి పెరిగిందంతా బ్రాహ్మణ కోడూరే. సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన బాల్యం చదువు ఎక్కువ అబ్బలేదు ఆయనకి. ఒక 3వ క్లాస్ వరకు ఏదో అంత చదువుకున్నట్టు చెప్పడం ఆయన నాన్నగారు. సో కానీ పాటలు, ఆ పద్యాలు, వాటి మీద ఎక్కువ ఆయనకి వ్యామోహం ఉంటూ ఉండేదన్నమాట. అంటే మరి పెదనాన్నగారు వరుస అవుతారు, మాధవపేది వెంకటరామయ్య గారిని పెద్ద డ్రామటిస్ట్. సో ఆయన నాటకాలు, అలాగే వారి సమకాలికులందరూ నటించే నాటకాలు అవి ఎక్కువ నాన్నగారు చూడడం, అలాంటివన్నీ ఉండడంతో ఆయన బాగా ఇంట్రెస్ట్ డెవలప్ అయిందనమాట. నాన్నగారి ఫ్యామిలీలో దాదాపు 11 మంది ఉన్నట్టు మాకు తెలుసు. నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలుపుకుని, అందులో 2-3 చిన్న వయసులో పోయారు, పుట్టిన వెంటనే అలా కొంతమంది. బట్ తప్పకుండా మాకు తెలిసింది ఒక 7 వరకు. మాకు నా ఊహ తర్వాత నాకు తెలిసిన విషయం వాళ్ళందరినీ, మా పెద్ద పెదనాన్న కానీ, మా పెద్ద అత్తయ్య, 2 అత్తయ్యలు, తర్వాత ఇంకొక అత్తయ్య, తర్వాత మా బాబాయ్ 2, ఆ వరకు నాకు తెలుసు. ఇంకా కొంతమందిని మేము మిస్ అయ్యాం చిన్నప్పుడే వాడు పోవడంతో. నాన్నగారి నెంబర్ ఎంత, ఎన్నో ఆయన మీకు తెలిసినంత మేబీ 4 వరుసలో 4 నాకు తెలిసి. ముందు మా పెద్ద అత్తయ్య ఒక ఆవిడ ఉండేది, తర్వాత నాగేశ్వరరావు గారని ఆయన విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆయన ఇంజనీర్గా ఉండేవారు. వారి కొడుకులే రమేష్, మాధవపేది రమేష్ అని సింగరు, ప్లస్ మాధవపేది సురేష్ మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత గోఖలే గారు, గోపాలకృష్ణ గోఖలే గారు, అయితే మా గోఖలే అంటారు, ప్రముఖ కళా దర్శకులు, ప్లస్ ఆయన పెద్ద రచయిత కూడా, చాలా మంది తెలియని విషయం అది. వారికి 3 పిల్లలు, సరోజ, జ్యోతి, ప్రమోద్ అని 3 వాళ్ళు. తర్వాత మా నాన్నగారు సత్యం గారు. సో సత్యం గారికి 2 పిల్లలు, మా అక్క నాగలక్ష్మి, నేను. మీ పూర్తి పేరు చెప్పండి. మూర్తి గారిని అంటాం కానీ పూర్తి పేరు యాక్చువల్గా MVN మూర్తి అని పెట్టారు. మాధవపేది వెంకట నారాయణ మూర్తి. అది ఎందుకు వచ్చిందంటే, వెంకట అనేది వెంకటేశ్వర స్వామి నాన్నగారికి చాలా ఇష్టం అని వెంకట అని పెట్టుకున్నారు. నారాయణ అనేది మా అమ్మ తండ్రి, మా తాతగారు యజ్ఞనారాయణ గారు, ఆయన పేరు జ్యోతిషులు యజ్ఞనారాయణ గారు. సో ఆయన మనవుడి కోసం తప్పించి ఆయన పోయారు. దాంతో ఆయన జ్ఞాపకార్థంగా ఆయన పోయిన మరుసటి ఏడాది నేను పుట్టానని నారాయణ పెట్టుకున్నారు. పుట్టి నారాయణ అని అది అబ్రప్ట్ గా ఉందని మూర్తి అని యాడ్ చేశారు ఒక ఫస్ట్ నేమ్ కి. సో మాధవపేది వెంకట నారాయణ మూర్తి, బట్ అఫీషియల్ గా MVN మూర్తి అని వస్తుంది అనమాట. నన్ను అందరూ చిన్నప్పటి నుంచి మా కాలనీలో, మన తెలుగు ప్రేక్షకులు, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బాజీ అని పిలవడం అలవాటు. కారణం అయినా ఉందా ఆ పేరు? అదేం లేదు, అంటే ముద్దు పేరుని పెడతాం కదండి. అలాగే నాన్నగారికి మా పెదనాన్నగారు గోఖలే గారును మా దొడ్డమ్మ వాళ్ళే సజెస్ట్ చేశారనమాట. ఇప్పుడు చిన్నవాడి వీడికి మూర్తి మూర్తి అని పిలవడానికి మనం హాయిగా బాజీ అని పెట్టుకుందాం. అందరికి బాలాజీ, బాబ్జీ ఇవన్నీ కామన్ నేమ్స్, బాజీ అని ఎవరికి లేదు అని కనిపెట్టారు. సో నా డాన్స్ కలీగ్స్ చాలా మంది కూడా నన్ను బాజీ అని పిలుస్తుంటారు. మహారాష్ట్ర పేరు కదా బాజీరావు పుష్ప, బాజీ. సరే నాన్న, ఇప్పుడు మీరిద్దరని చెప్తున్నారు నాన్నగారికి. మీరు తర్వాత నాన్నగారి వివాహం ఎప్పుడు జరిగింది? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే. 1951లో నాన్నగారికి సెప్టెంబర్ 5, ఇఫ్ ఐఎమ్ రైట్,
రాజమండ్రిలో జరిగింది. ఎందుకంటే మా తాతగారు యజ్ఞనారాయణ గారును మా అమ్మమ్మ గారు రామలక్ష్మి గారు వాళ్ళు అప్పుడు రాజమండ్రిలో ఉంటుండేవారు. మా అమ్మగారు ఏకైక కుమార్తె, ఆమె పేరు ప్రభావతి, మా అమ్మగారి పేరు. సో వాళ్ళు అక్కడ ఉండడంతో పెళ్లి 51లో అక్కడ జరిగిందని విన్నాను. ఆ పెళ్లికి ఒక 11 ఏళ్ల పిల్లగా వచ్చి మా మామ తరఫు చుట్టాలు, మా మామ అంటే మా నాన్నగారి తల్లి, వారు సిస్లా వారు. సో వాళ్ళ చుట్టరికమే వాళ్ళకి చుట్టం జానకి గారు, ఎస్ జానకి గారు. సో ఆవిడ చిన్న పిల్లప్పుడు మా నాన్న పెళ్లికి అప్పుడు రిసెప్షన్ అని అలాంటివన్నీ ఉండేవి కాదు. ఏదో ఆ గ్రామస్తులు అందరూ కూడుకుని ఉంటే ఈవిడ వచ్చి కొన్ని పాటలు కూడా చిన్న పిల్లగా పాడినట్టు మా నాన్నగారు చెప్పారు. ఆ ఫోటో కూడా మా దగ్గర ఉందన్నమాట. చాలా ఏళ్ళ తర్వాత జానకి గారు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి మా నాన్నగారి నుంచి ఆ ఫోటో అవి కూడా తీసుకున్నారు అనమాట. సో అది 51లో నాన్నగారి పెళ్లికి అప్పుడు అలా జానకి గారు ఫస్ట్ కచేరీ మీ ఇంట్లో చేశారనమాట అని అనుకోకుండా. అది అప్పటికి ఇంకా సినిమాల్లోకి రాలేదు కదా ఆవిడ. అంటే ఇప్పుడు మీకు నాన్నగారితో చిన్నప్పటి నుంచి అంటే ఒక సినిమాలో వాళ్ళు పాటలు పాడేటప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళు చాలా సెలబ్రిటీస్ అన్నప్పుడు ఫ్యామిలీ తోటి కొంచెం టైం తక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే టైం లేకపోవడం వల్ల, వేరే కారణంగా కాదు. మీతోటి నాన్నగారితో ఇంట్లో ఎలా ఉండేది మీకు చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదంటే నాన్నగారు నేను చిన్నప్పుడు పుట్టి పెరుగుతున్నప్పుడు అంటే దాదాపు ఒక 20 ఏళ్ల వరకు ఆయన చాలా బిజీగా ఉండేవారు. అంటే ఉట్టి పాటలు మట్టుకే పాడడం కాదు, వాటికి రిహార్సల్స్లను ఉంటూ ఉండేవి. అది కాకుండా పాట కచేరీలకి రకరకాల ఊర్లకు వెళ్తూ ఉండేవారు నాన్నగారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు. ఇది కాకుండా నాటకాలు నాన్నగారు ఎన్నో చేశారు, నటించేవారు. కురుక్షేత్రం, చింతామణి, హరిశ్చంద్ర, ఇలా రకరకాల నాటకాలు. వాటిల్లో కూడా తారాస శంఖం, ఇలా వాటిలో ఆ ప్రోగ్రాంలకని కూడా వెళ్తుండేవారు. సో ఆయన చాలా బిజీగా ఉంటుండేవారు. బట్ ఎంత పనున్నా, ఎంత రికార్డింగ్ ఉన్నా, రిహార్సల్స్ అయిపోయి వచ్చినా ఇంకెక్కడికి బయటకు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. ఆయన బయటికి వెళ్ళాలనేది ఏమిటంటే బజార్కి వెళ్ళి ఏమన్నా కూరలు, పచారీ సామాన్లు మన ఇంటికి కావాల్సినవి కొనుక్కు రావటం సైకిల్లో. అది కూడా వెళ్ళి దగ్గరలో పాండి బజార్ అని ఉండేది, అక్కడికి ఆయనే వెళ్ళి ఆయనే తెచ్చుకునేవారు. ఇంటికి కూరలు వస్తాయి కదా మనకి రోడ్లో, ఆయన కింద ఆయనే వెళ్ళి ఆయనకి ఏం కావాలో ఆయనే సెలెక్ట్ చేసుకుని చక్కగా కూరలన్నీ తీసుకొచ్చి పెట్టేవారు. అందుకని ఆయన ఎక్కువ ఇంట్లోనే ఉంటుండేవారు. నాన్నగారు ఏంటంటే చాలా మోస్ట్ సింప్లెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఆయనకి ఆడంబరం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. నాకు తెలిసి ఏకైక వ్యక్తి ఒక రికార్డింగ్కి కూడా మామూలు లుంగి ఒక జుబ్బా వేసుకుని వెళ్ళి పాడిన ఆ ఘనత మా నాన్నగారికి. అంటే ఈ రోజుల్లో మనం చూస్తాం చాలా షో, వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, యూనో లెవెల్ ఆఫ్ రికార్డింగ్ థియేటర్, అది ఆయనకు అంత పేరు ప్రఖ్యాతి అవన్నీ వచ్చినా కూడాను, అది కూడా వివాహ భోజనం అయిపోయినది ఇంకా పేరుకు వచ్చింది. ఆ ఉన్నా కూడా ఆయన చాలా సింపుల్గా ఉండేవారు. ట్రైన్లో అప్పుడంతా ఏసీలో ఉండేవి కాదు, ఫస్ట్ క్లాస్ ఉండేది, ఏసీ ఉండేది. వాటిలో వెళ్తున్నా కూడాను చక్కగా లుంగి జుబ్బా లేదా చొక్కా వేసుకుని వెళ్తుండేవారు. సో అంత సింపుల్ మనిషి అనమాట.